విజేంద్ర కుమార్, భారతీయ జనతా పార్టీ పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ని. మొన్న ఏదైతే శనివారం రోజు జిల్లా అధ్యక్ష ఎన్నిక అభిప్రాయ సేకరణ జరిగిందో దానిలో భాగంగా బయట వ్యక్తులు చొరబడటం వల్ల చిన్న గలాట జరిగింది. దానివల్ల అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు కూడా సముదాయించి గొడవను సద్దుమనిపారు. కానీ దీన్ని భారతీయ జనతా పార్టీ అంటే గిట్టని వ్యక్తులు రకరకాలుగా ట్రోలింగ్స్ చేస్తూ దాన్ని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. మాకు సోలిశెట్టి బాలాజీ గారు అంటే చాలా అపారమైన గౌరవం. ఆయన కూడా మమ్మల్ని అంతగానే గౌరవించేవాడు. మేము ఎప్పుడు కనపడినా ఒకరికొకరు చాలా ప్రేమగా మాట్లాడుకొని చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇది ఒక దురదృష్టమైన సంఘటనగా జరిగి ఇట్లా జరగటం వలన మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నెల 4వ తారీఖున భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా జరిగిన సంఘటన జరిగింది వేరు, జరిగే దుష్ప్రచారం వేరు. భారతీయ జనతా పార్టీ దళిత వర్గాల్లో చొచ్చుకొని పోవటం సహించలేని కొన్ని వర్గాలు చేసే దుష్ప్రచారం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దళితులకి వ్యతిరేకం, దళితులకి అన్యాయం చేస్తుంది అనే దుష్ప్రచారం చేయటాన్ని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. భారతదేశంలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ సభ్యులున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే ఎస్సీల యొక్క అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేస్తూ వారిని అనేక విధాలుగా వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక ఎస్సీ వర్గానికి రాష్ట్రపతి ఇచ్చిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా జనరల్ నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ కన్వీనర్లని, ఎందుకంటే పెనమలూరు నియోజకవర్గం జనరల్ నియోజకవర్గం, అక్కడ ఏకుల విజయేంద్ర గారిని అసెంబ్లీ కన్వీనర్ని చేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీల అభ్యున్నతికి, ఎస్సీలకి పెద్దపీట వేస్తున్న పార్టీ కూడా కృష్ణా జిల్లాలో భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మొన్న జరిగిన సభ్యత్వ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఎస్సీ వర్గాలు భారతీయ జనతా పార్టీలో ఆకర్షితులు అవుతాన్ని సహించలేని కొన్ని వర్గాలు ఎస్సీలని భారతీయ జనతా పార్టీకి దూరం చేయడానికి జరిగే కుట్రల్లో భాగమే మొన్నటి నుంచి జరుగుతున్న దుష్ప్రచారం. మన సోలిశెట్టి బాలాజీ గారంటే ఎస్సీ వర్గాలతో చాలా మమేకమైన వ్యక్తి. ఎందుకంటే ఇక్కడున్న చాలామంది ఎస్సీ సోదరులు ఆయన దగ్గరికి వెళ్ళి అనేక పనులు చేసుకుంటాం, ఏదన్నా న్యాయ సలహాలకు కూడా ఆయన దగ్గరికి వెళ్తాం కూడా మా అందరికీ తెలుసు. ఆయన కూడా ఎస్సీలంటే చాలా అభిమానం. అలాంటి వ్యక్తిని ఎస్సీ సోదరులు అవమానం చేసినట్టు, ఆయనకి మొన్న ఏదో దేహశుద్ధి చేసినట్టు దుష్ప్రచారం జరగటం అనేది కూడా ఎస్సీ సోదరులు భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకి ఎలాంటి అవమానం జరగలేదు. ఏదో పార్టీలో జరిగిన చిన్న సంఘటనని పార్టీ పెద్దలు ఆ రోజే సరిచేయడం జరిగింది. దాన్ని కొన్ని మీడియాల్లో ఇలా దుష్ప్రచారం రావటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాల వలన భారతీయ జనతా పార్టీకి ఎస్సీలని దూరం చేస్తున్నామని అనుకుంటే అది వారికి కలగానే మిగిలిపోతుంది. కానీ ఎస్సీలని భారతీయ జనతా పార్టీ నుంచి దూరం చేయడానికి ఈ భూమి మీద ఉన్న ఏ శక్తి కూడా భారతీయ జనతా పార్టీని ఎస్సీల నుండి వేరు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేస్తే వెంటనే ఆపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన 4వ తారీఖుని మా భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చిన్న కార్యకర్తల మధ్య విభేదాలు రావడం వల్ల ఏదో చిన్న తోపులాట లాంటిది జరిగింది. మా పెద్దలంటనే దాన్ని సరి చేయడం కూడా జరిగిపోయింది. కానీ అది నిజంగా సెన్సేషన్ అయితే ఆ మరుసటి రోజున అన్ని పత్రికల్లో, అన్ని పేపర్లో, అన్ని ఛానల్లో రావాల్సింది. దీన్ని కొంతమంది స్వార్థానికి వాడుకోవడం కోసం ఎక్కడైతే ఏమి వీక్ దొరుకుద్దని ఎదురు చూసి ఏమీ దొరక్క ఒక దుష్ప్రచారం చేశారు. అది కూడా ఇప్పుడు 4వ తారీఖు జరిగితే 8వ తారీఖుని సోలిశెట్టి బాలాజీ గారిని ఎస్సీ సోదరులు లేదో అని చెప్పేసి ఒక బ్యాడ్ వార్త రాశారు.
వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆ రోజునే ఖండించాలని చెప్పేసి మా ఎస్సీ సోదరులు అనుకున్నారు. దాంట్లో ముఖ్య నాయకులు ఈ 3 రోజుల నుంచి వాళ్ళు అందుబాటులో లేరు. కొద్దిగా దూర ప్రయాణంలో ఉండటం వల్ల 3 రోజులు లేట్ అయింది. దీనికి మేము చింతిస్తున్నాం. అట్లాగే చాలామంది బాలాజీ గారి అభిమానులు కూడా ఆ వార్తతో చాలామంది బాధపడ్డారు. వాస్తవంగా ఇంకొక విషయం ఏంటంటే ఎస్సీ సోదరులకు కూడా ఈ పార్టీలో స్థానం లేదని చెప్పేసి చాలామంది ఏరే పార్టీల వాళ్ళు, కొంతమంది చిన్న చిన్న నాయకులు దుష్ప్రచారం చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ బతికుంటే ఈ రోజున ఆయన ఆలోచనలతో ఉన్న వ్యక్తులు కానీ ఉంటే ఈ దేశంలో అసలు మేము ప్రచారం చేయకుండా గెలుస్తాం బీజేపీ దేశంలో ఏ ఎన్నికలైనా సరే. ఎందుకంటే ఆయన ఆలోచనలకు దగ్గరగా పరిపాలించేది భారతీయ జనతా పార్టీ. ఆ సంగతి తెలిసి ఈ దేశంలో పెద్ద ఎత్తున ఎస్సీలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. కాబట్టి మీరు ఎస్సీలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదని ప్రచారం చేసే మూర్ఖులు ఎవరైనా ఉంటే అది విరమించుకోండి. అట్లాగే భారతీయ జనతా పార్టీలో బాలాజీ గారికి ఏదో జరిగిందని వాస్తవంగా 3 రోజులు లేట్ అయినందుకు ఈ లోపల ఎవరన్నా బాధపడి ఉంటే అది కూడా ఎంత ఆలోచనతో అది జరగలేదని చెప్పేసి అదే ఎస్సీ సోదరులు మా పార్టీలో ముఖ్యులు ఖండించడం జరిగింది. ఈ రెండింటిని చూసి దుష్ప్రచారం చేసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాం. నా పేరు రాజశేఖరు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్. ఈ నెల 4వ తారీఖున మచిలీపట్నంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఒక జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో చిన్న భేదాభిప్రాయం రావడం వల్ల మా పార్టీ పెద్దలు ఆ వివాదాన్ని సర్దుబాటు చేసి ఆ రోజు ఆ వివాదాన్ని తెరదించాం. కానీ కొన్ని మీడియా పత్రికల వారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారు భారతీయ జనతా పార్టీ అంటే గిట్టని కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీ ఎస్సీలని అవమానపరిచింది, భారతీయ జనతా పార్టీలో ఎస్సీలకి న్యాయం జరగట్లేదు, ఎస్సీలు ఏదో నినాదం చేస్తే సమాజం చెప్పిన బయటికి తోశారని ఒక చెడు వార్తలని ప్రచారం చేయడం ద్వారా ఈరోజు మేము మీడియా ముందు రావడం జరిగింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే మేమందరం రాష్ట్ర నాయకులుగా, జిల్లా నాయకులుగా ఎదగడం జరిగింది. ఏదైతే ఒక దుష్ప్రచారం మచిలీపట్నంలో ఒక అసెంబ్లీ కన్వీనర్ మీద దేహశుద్ధి అనే వార్త రావడం మమ్మల్ని బాగా బాధించింది. ఆ వార్త భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ అంటే సోడిశెట్టి బాలాజీ గారైనా మేమంతా కుటుంబ సభ్యులాగా ఉంటాము. కానీ చిన్న వివాదం రావడం వల్ల అందులో ఆ రోజు మా పెద్దలు సరిదిప్పారు. మేము ఆ వివాదం సర్దుమణిగిపోయింది. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఒక న్యూస్ ఛానల్లో బందర బీజేపీ ఇన్ఛార్జికి దేహశుద్ధి ఎస్సీ మోర్చా అనే దాంట్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కొన్ని శక్తులు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ఓరం లేని వాళ్ళు కొంతమంది భారతీయ జనతా పార్టీని ఎస్సీలకు దూరం చేసే క్రమంలో భాగంగా ఇవన్నీ బయటకు వస్తున్నాయని మేము గ్రహించి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఎస్సీలకు ముందుంటుందని తెలియజేసుకుంటూ ఆ రోజు జరిగిన ఘటనను ఏమీ లేకపోయినా కూడా ఏదో చిలవల పాలు చేసి చూపించి భారతీయ జనతా పార్టీని కొంచెం ఎస్సీల్లో దూరం చేసే కుట్ర జరుగుతుందని గ్రహించి ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చి ఆ రోజు జరిగిన ఘటనని ఖండించడం జరుగుతుంది.